ప్రైజ్ ద లార్డ్. అందరం చెప్దామా? గాక గాక అనే మాట వినబడినప్పుడు సంఘమంతా ఖచ్చితంగా పలకవలసిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాక అనే మాట విన్నప్పుడు మనం ఖచ్చితంగా పలకవలసిన మాట ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కలిసి చేద్దాం ఆమేన్. మీకు తెలుసా, సంఘం ఎప్పుడు కలిసి బిగ్గరగా స్తుతించాలి. దానిలో మనకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మన పక్కనే కూర్చొని దేవుణ్ణి స్తుతించడానికి కూడా మొహమాట పడి సిగ్గుపడేవారు కొందరు ఉంటారు. మీరు బిగ్గరగా స్తుతిస్తే మీతో కలిసిపోయి వారు దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. ఒకరికి స్తుతి నేర్పిస్తుంది మీ స్తుతి. రెండవది, సాతాను మనకు చాలా సంగతులు అర్థం కాకుండా చేస్తాడు. చాలా విషయాలు మనం నేర్చుకోకుండా చేస్తాడు. ఇలాంటి వేదిక మీద నుండి మీకు సంగతి అర్థమైనప్పుడు, దేవుని జ్ఞానం అర్థమైనప్పుడు, ఎవరు చెప్పనక్కర లేకుండా నీవే బిగ్గరగా స్తుతిస్తే వాడికి ఒకటి అర్థమవుతుంది. దేవుని గూర్చిన జ్ఞానం నీకు అర్థమైందని. అది మొదలుకొని వాడు నీ బ్రతుకు మీద అధికారం చేయడం మానేస్తాడు. ఆమేన్. చూసారా, వాస్తవానికి ఏవైనా నెరవేరే మాటలు విన్నా, లేదా మొదటిసారి ఏదైనా కొత్త సంగతి విన్నా వెంటనే చెయ్యెత్తి దేవుణ్ణి స్తుతించాలి. ఈ రోజు వరకు నన్ను బ్రతికించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, ఈరోజు నేను నిన్ను కొత్తగా నేర్చుకున్నాను అని. ఆమేన్. మీకెవరు చెప్పక్కర్లేకుండా ఈ రోజు నుండి, ఇప్పటి నుండి మీరు ఏదైనా కొత్త మాట విన్నా, మీకు ఆశీర్వాదకరంగా ఏది మీ చెవిన పడ్డా మీరేం చేయాలి? వెంటనే ఎవరు చెప్పరు, ఎవరు చెప్పకుండానే మీరు ఆ పని చేయాలి. సిగ్గుపడకుండా, భయపడకుండా దేవుణ్ణి స్తుతించడానికి మీరు ఆ పని చేయాలి. పక్కవారు చూస్తారని, వింటారని మనం స్తుతించట్లేదు. నేరుగా దేవుడే మిమ్మల్ని చూచునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పిన ప్రతిసారి చెయ్యెత్తడం సభలో చాలా మంచిది. ఆమేన్. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు అలా చెయ్యెత్తి స్తుతిస్తూ అందరిని చూసుకోండి. ఆమేన్. చూడండి ఒకసారి అందరిని మళ్ళీ. ఆమేన్. ఎంత బాగుంది. సాతాను ఈ సభ ముగిసేలోపు మీ అందరి మీద చేస్తున్న అధికారాన్ని విరమించునుగాక. ఆమేన్ అన్న వాళ్ళకే జరగాలి ప్రభువా. ఇప్పుడు అనండి ఒకసారి. వెరీ గుడ్. నేను ఎవరి మధ్యలోనికైనా కొత్తగా వస్తే వారికి ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడం నాకు అలవాటు. పరిశుద్ధాత్మదేవుడు ఆ సంగతితోనే నా గుండె మండించడం ప్రారంభించాడు. అది నాకు అర్థమైన రోజు నుండే నా జీవితం, నా సేవ మలుపు తిరిగింది. అప్పటి వరకు కొండల మధ్యలో, పల్లెల మధ్యలో సువార్త అందని అనేక ప్రాంతాలు తిరుగుతూ కాలినడకన సేవ చేశాను నేను. ఎప్పుడైతే దేవుడు తన హృదయం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి మాటలు వినడం అవసరం. బాగుంది బాబు, ఇంకేం మార్చకండి. చాలా వాడినా పాడైపోయింది. చాలా బాగా పెట్టారు, ఇలాగే ఉండనివ్వండి. రైట్. బాగా పెట్టారంటే ఇంకా బాగా పెడదామని ట్రై చేస్తారని ముందే చెప్పేస్తున్నాను. ఇంక ఇలాగే ఉంచేయండి. రైట్. 19 సంవత్సరాల నా సేవా అనుభవంలో చూసి అలసిపోయాను. అందుకే కొంచెం జాగ్రత్త పడుతున్నాను నేను ఈ విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే సంఘాలకు, వేరే మినిస్ట్రీస్కి, వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? అబద్ధం ఆడొద్దు. అనుకున్నారా, అనుకోలేదా? మీ మౌనానికి అర్థం ఏమిటో నేను చెప్తాను.
వాస్తవానికి మీరు యథార్థంగా ఉన్నారు కాబట్టే మౌనంగా ఉన్నారు. కొందరు పక్కవారు చూడాలనో నేను చూడాలనో వెంటనే చెయ్యెత్తి అనుకున్నాం సార్ అనేస్తుంటారు, అనుకోకపోయినా. కానీ మీరు యథార్థంగా ఉన్నారు. మనం అలా ఎందుకు అనుకోవట్లేదో తెలుసా? క్రైస్తవ్యంలో భక్తి లేకో, ప్రేమ లేకో, మంచితనం లేకో కాదు. క్రైస్తవ్యంలో అవగాహన లోపించింది. అందుకే వేరే మినిస్ట్రీ, వేరే డినామినేషన్, వేరే చర్చ్ అయినా సరే వారు క్రీస్తునందు నా కుటుంబమే అని మనం అనుకోలేకపోవడానికి కారణం మనకు అవగాహన లేదంతే. అది మీకు అర్థమయ్యేటట్లు చెబుతాను. ఏ ప్రాంతానికి నేను వెళ్ళినా మొదట ఈ విషయం చెప్పడం పరిశుద్ధాత్ముడు నాకు అప్పగించిన బాధ్యత. అందుకు ఇది నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒకలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలాగే ఉంటాయా? ఇదిగోండి, అవుననుకోండి ఇలాగనండి, కాదనుకోండి ఇలాగనండి. ఏమడిగినా అలా ఉంటున్నారు. అలాగే నవ్వుతూ సంతోషంగా వాక్యం వినండి. చాలామంది అనుకుంటారు సీరియస్గా ఉండడం భక్తి అని. అది పొరపాటే. సీరియస్గా ఉండడం భక్తి కాదు, సిన్సియర్గా ఉండడం భక్తి. ఏది ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని వీధుల్లోకి సువార్తకి వెళ్ళండి చూద్దాం. ఇలా సీరియస్గా పెట్టుకొని వాళ్ళ దగ్గరికి యేసు ప్రభువుని నమ్ముకో, నెమ్మది కలుగుతుంది, కష్టాలు బాధలు పోతాయి. వాడు అంటాడు, వద్దురా, నీ ముఖం చూస్తే ఎంత నెమ్మది ఉందో అర్థమవుతుంది, నువ్వు వద్దు నీ దేవుడు వద్దని అంటాడు. క్రైస్తవుడి చిరునవ్వే సువార్తకు మొదటి మెట్టవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఒక తండ్రికి 4 పిల్లలుంటే అందరూ ఒకలా ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? లేదు. ఆస్తి తగాదాలో, మాట విభేదాలో అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు కదా. అలా విడిపోయిన తర్వాత కూడా ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటుంటారు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు. విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబమే ఎలా అయ్యారు? విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబంగానే ఎందుకు గుర్తిస్తున్నారు? కారణం ఏమిటి? మీకు తెలుసు ఏమిటా కారణం? ఒక్క తల్లి పిల్లలు లేదా ఒక్క తండ్రి పిల్లలు. అలాగే సిద్ధాంతాలను బట్టి, మినిస్ట్రీస్ని బట్టి, డినామినేషన్ బట్టి మనం కూడా వేరువేరుగా కనబడుతున్నా సరే మనందరికీ కూడా ఒక్కడే దేవుడు. ఆమేన్. ఆయనే మనందరికీ తండ్రి. అదే నిజమైతే మనమందరం ఆయన కుటుంబం. అదే నిజమైతే మనమందరం ఒక్క కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఇక మీదట ప్లాస్టిక్ స్తుతులొద్దు, బంగారు స్తుతులు చెల్లిద్దాం. పదే ఒక వ్యక్తిని పొడిచి స్తుతించు అని చెప్పక్కర్లేదు. చిన్నగా స్తుతించొద్దు. ప్రారంభంలోనే నేనేమన్నాను? బిగ్గరగా, పెద్దగా స్తుతించండి. మనం చిన్న పిల్లల వలె దేవుణ్ణి స్తుతింతుముగాక. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం అందరం ఆయన కుటుంబం. అదే నిజమైతే మనం అందరం ఒకే కుటుంబం. విభేదాలు సిద్ధాంతాల్లో మాత్రమే, అంటే ఆలోచన పరమైన విభేదాలు మాత్రమే. ఒకరోజు దేవుడే ఆలోచన ఇస్తాడు. ఒకరోజు ఈరోజు అర్థం కానిది రేపు అర్థమయ్యేటట్లు చేస్తాడు. కానీ ఈరోజే ప్రేమ లేకపోతే రేపు కలగదు. ప్రేమ లేని చోట సత్యం స్థాపించబడదు. సత్యం ఉంటే అక్కడ ప్రేమ ఉండి తీరాల్సిందే. ఈరోజు క్రైస్తవులం చాలా ఆవేశపరులం అవుతున్నాం. ఏమిటండి వీరు శాంతి కాముకులు అన్నారు, ఇంత ఆవేశం ఏమిటి వీళ్ళకి? క్రీస్తుని ఒక మాట అన్నా, బైబిల్ని ఒక మాట అన్నా వెంటనే మన ప్రాచీన స్వభావం బయటకు వచ్చేస్తుంది. బస్తీమే సవాల్, రండి చూసుకుందామని. లేదు. హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనే సమాధానం చెప్పమన్నాడు నా ప్రభు. చూసారా, కొందరు ఆ మాట గొప్పగా అనిపించి చప్పట్లు కొట్టి మరీ దేవుని స్తుతిద్దాం అనుకున్నారు. ఇలా కొట్టి ఎవరు కొట్టట్లేదా అని ఆపేశారు. నేను చెప్పేది అదే, మీ స్తుతి పక్కనోడి కోసం కాదు, దేవుడు చూచున్నట్లు. నువ్వు అసలు సిగ్గుపడనే వద్దు. నువ్వు చప్పట్లు కొడితే పక్కనోడు సిగ్గుపడాలి, నేను ఎందుకు స్తుతించట్లేదు అని. అలా స్తుతించు ధైర్యంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.
ఇంకా చాలు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే భక్తి చాలు. స్వతంత్రులం అవుదాం. చప్పిడి భక్తి చాలు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే పని పెట్టుకుందాం. ఆమేన్. నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను, పైగా నమ్ముతున్నాను. ఈరోజు నా సందేశం ముగిసేలోపు తప్పకుండా మీ ఆలోచన విధానంలో, మీ కుటుంబ జీవితాల్లో కొత్త పేజీ తప్పక ప్రారంభమై తీరుతుంది. ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ఆమేన్. ఆలోచన మారినంత వరకు ఈ జీవితం ఎప్పటికీ మారదు. ఆలోచనతోనే అన్నీ మారుతాయి. ఆలోచనతోనే దేవుడు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తాడు. ఆమేన్. అబ్రహాము ఆలోచన నచ్చింది, అందుకే ఎంపిక చేయబడ్డాడు. దావీదు ఆలోచన నచ్చింది, ఎంపిక చేయబడ్డాడు. యోసేపు ఆలోచన నచ్చింది, హెచ్చించబడ్డాడు. మన ఆలోచన నచ్చితే మనతో నడుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. లోకం నీ గురించి 1000 మాటలు అనని, ఆయన ముందు నువ్వు బాగుంటే వద్దొద్దు. ఆ హారన్ ఇప్పుడే వద్దు, నేను అదే అన్నాను, ఇప్పుడు వద్దు. నేను సువార్త చెప్తాను, అప్పుడు పెట్టొచ్చు. మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే, జ్ఞానం నేర్చుకోవడం కంటే కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ చేస్తాం. వద్దు ప్లీజ్, హారన్ వద్దు. చెప్పగానే వినడం నేర్చుకోవాలి. హారన్ వద్దు, ప్రజలు వినని. నేను చెప్తాను సువార్త కోసం. అంత క్వాలిటీ లేదు, అందుకని వద్దన్నాను నేను, అంతే. రైట్, మీకు అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను? దేవుని పని ఏది చేసినా ఖచ్చితంగా స్పష్టంగా చేయడం నేర్చుకుంటే దేవుడే తీసుకెళ్ళి పైన పెడతాడు మనల్ని. రాజీ పడుతూ చేశారు అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. చిన్న చిన్న వాటికి రాజీ పడతాం. తెగించి బ్రతకడం బైబిల్ మనకు నేర్పించింది. ఆ తెగువలో సహనాన్ని, ప్రేమను కూడా నింపమంటుంది. తెగించడం అంటే నోరు తెరిచి బిగ్గరగా అరవడం కాదు. తెగించడం అంటే దేవుని కార్యం పూర్తయ్యే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకే వెళ్తూ ఉండడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాన్ని రోషం అని కూడా అన్నారు. రోషం అంటే బిగ్గరగా అరిచి చెప్పడం కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మన పయనాన్ని అసలు ఆపొద్దు. అలా ముందుకు వెళ్తూ ఉండండి. కొంచెం దూరంలోనే ప్రభుని చేపట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చాలామంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు సేవ చేయాలనే తపనతో ఉన్నారు. దేవుని కొరకు నేను బ్రతకాలి, సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ వారి కుటుంబ పరిస్థితి, వారి ఆలోచన విధానం, చాలా వరకు వారిని కృంగదీస్తున్నటువంటి వారి మాటలు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉన్నట్టున్నాయి. ఈరోజు దేవుడు మిమ్మల్నే పిలవాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, నీ ప్రజలు నీ గురించి 100 రకాలుగా తప్పుగా మాట్లాడినా, లోకం నీ గురించి 1000 రకాలుగా మాట్లాడినా, ఆయన చెప్పే ఒక్క మాట చాలు, మళ్ళీ ప్రపంచం తల వంచుతుంది. ఆ ఒక్క మాట కోసం బ్రతకండి, ముందుకు వెళ్తూనే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను ఆయన్ని రుచి చూస్తున్నాను, ఆయన కార్యములను రుచి చూస్తున్నాను, ఆయన శౌర్యాన్ని రుచి చూస్తున్నాను, ఆయన మనస్సును రుచి చూస్తున్నాను. అందుకే ఇంత ధైర్యంగా చెబుతున్నాను, మీరు ముందుకే వెళ్ళండి. సరిగ్గా కొంచెం దూరంలోనే మీ జీవితంలో ఆయన మీ చేయి పట్టుకుంటాడు. అది తప్పదు. శోధన సహించువాడే ధన్యుడనే మాట మన జీవితంలో నెరవేరునుగాక. అలా నెరవేరాలంటే శోధన వస్తుంది, దాన్ని ఎదిరించడం కూడా అలవాటు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు భక్తి సాధనలో ప్రాస్పెరిటీ ఎక్కువగా వినబడుతుంది. ప్రాస్పెరిటీ అంటే ఆశీర్వాదాలు. నేనంటాను, మనం ప్రాస్పెరిటీ వెంట పరిగెత్తొద్దు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పెరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది. ఆమేన్. ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి, సభలకు వెళ్ళింది ఇంకా చాలు. రక్షించబడ్డ కొత్తలో ఏం తెలియదు కాబట్టి ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వెళ్ళాం. కానీ రక్షించబడ్డ తర్వాత దైవజనుల ద్వారా దేవుడు తన మనస్సును, తన ఆలోచనను, తన జ్ఞానాన్ని, భక్తి సాధనను, ప్రార్థనను, ప్రేమను, విశ్వాసాన్ని, రోషాన్ని నూరిపోసాడు. ఇప్పుడు కూడా ఆశీర్వాదాలు, దీవెనల కొరకే మందిరానికి వస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. మరి ఎందుకు రావాలి? ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. ఆమేన్. మనమే దీవెనగా మారడం కొరకు సభలకు రావాలి. క్రీస్తు పుట్టాడు, మనం సంబరాలు చేసుకోవడానికి కాదు. సంబరాలు చేసుకోవాలి, సంబరాల కోసమే పుట్టలేదు అంటున్నాను.
ఎందుకు పుట్టాడు ఆయన? మనందరికీ తెలుసు, పాపులను రక్షించడానికని కొందరు, నశించిన దానిని వెతికి రక్షించాలనుకున్నాడని కొందరు. రాజకీయ నాయకులైతే భలే చెప్తారు ఏమిటంటే అందరినీ సన్మార్గములో నడిపించుటకు వచ్చాడని. నిజమే, అది కూడా. అందరినీ నడపడానికి వచ్చాడు, అందరినీ రక్షించడానికి వచ్చాడు. అయితే ఆయన వచ్చిన కారణాలలో ఒక కారణం ఏమిటో తెలుసా? తండ్రిని గూర్చిన వివేకము మనకు అనుగ్రహించడానికి వచ్చాడంట. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆయన వచ్చి తండ్రిని గూర్చిన వివేకం మనకు అనుగ్రహించడానికి వచ్చాడంట. సత్యవంతుడిగా సత్యములో స్థాపించడానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు దేవుని గూర్చిన జ్ఞానం తెలియకపోతే ఆయన వచ్చిన కారణం వ్యర్థమైపోతుంది. క్రీస్తు ఈ లోకంలో జన్మించిన కారణాన్ని సంఘం తెలుసుకోకపోతే లోకానికి ఏం బోధిస్తుంది? మీకు ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను. సహజంగా క్రిస్మస్ అనగానే మనం క్యారల్స్ చేస్తాం, అవును కదా? చేయరా? హలో, క్యారల్స్ చేస్తారా లేదా? మరి నేనేమన్నాను? అవునైతే ఇలాగను, కాదైతే ఇలాగను. నేను ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతానికి దోర్నాళ్ళకే కదా వచ్చాను, వేరే గ్రహానికి ఏమైనా వచ్చానా? కాదు కదా. మీరందరూ నా వాళ్ళే, రైట్? ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ చెప్తున్నాను, మనిషికో మాట మీకు బాగా తెలుసు, అలా అన్నారు పెద్దలు. సో ఒక మాట మళ్ళీ చెప్తాను, ఏదైనా అవునైతే ఇలా అనండి చాలు. ఎందుకంటే దూరంగా ఉన్నవారి మాట శబ్దం నాకు వినబడకపోవచ్చు. మీరు జాగ్రత్తగా వింటున్నారని, ప్రతి మాట మీకు అర్థమవుతుందని నాకు అర్థమైతే చాలు, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. నేను నలుగురిలో 4 మాటలు చెప్పి వెళ్ళే రకం కాదు, నలుగురికి అర్థమయ్యేటట్లు చెప్తాను, అర్థమయ్యే వరకు చెప్తాను. ఆమేన్. లేకపోతే నా ప్రార్థన గదులు ఆయన లెక్క అడగను, ఆయనకు నాకు విభేదం ఎందుకు మీ వల్ల? నా పని నేను క్లియర్గా చేస్తాను. మనం అనుకుంటాం ఏమిటంటే ఎవరేమన్నా అనుకొని నా పని నేను చేస్తాను. తప్పుడు సిద్ధాంతం అది, తప్పుడు ఫిలాసఫీ. ఎవరేమైనా అనుకోవడం కాదు, అందరికి అర్థమయ్యేటట్లే నువ్వు చేయి. నువ్వు అర్థమయ్యేటట్లు చేసినా ఎవరైనా అనుకుంటే ఆయన చూసుకుంటాడు. అనుకునేలాగా చేయకు, అందరికి అర్థమయ్యేటట్లు చెప్పు. అయినా నిన్ను ఎవరైనా అపార్థం చేసుకుంటే ఆయన దిగొస్తాడు నీకోసం అవసరమైతే. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ క్యారల్స్ చేస్తారు కదా, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది క్యారల్స్? 11 గంటలకి. అప్పుడు డప్పు పట్టుకుని డబడబా వాయించేసి వీధులంతా తిరిగేస్తాం. 1 గంట 2 ఎక్కడికి వెళ్తాం మనం? విశ్వాసుల ఇంటికే. ఇక్కడ చాయ్ తాగాలి, అక్కడ బిస్కెట్లు తినాలి, మళ్ళీ అక్కడ చాయ్ తాగాలి, అక్కడ తర్వాత ఏమిటది కేకులు పెడతారు, ఇంకా ఏదో ఒకటి. తినకపోతే సంచులు వేసుకొని తిరగాలి. ఎక్కడి నుంచి వచ్చిందండి క్యారల్స్? ఇది కాదు క్యారల్స్ అంటే. అసలు క్యారల్స్ అనే మాటకు అర్థం ఏమిటంటే క్యారీ ఎల్స్, వార్తను మోయుట. క్యారీ బ్యాగ్ తెలుసుగా, క్యారీ అంటే అర్థం ఏమిటి? మోయడం. ఎల్స్ అంటే ఎనీథింగ్ ఎల్స్ అంటారు, అంటే ఇంకేమైనా ఉందా సంగతి అని అర్థం. సో వార్తను మోసేదాన్ని క్యారల్స్ అంటారు. అందరూ పడుకున్నప్పుడు నువ్వు డప్పు కొట్టి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ, మేరీ కాదు మెర్రీ మెర్రీ, మరియా క్రిస్మస్ కాదు, ఉల్లాసభరితమైన క్రిస్మస్ అని అర్థం మెర్రీ అంటే. హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్, మెర్రీ మెర్రీ క్రిస్టమస్ అంటే సువార్త అయిపోయిందా? క్రీస్తు నేడు పుట్టెను అయిపోయిందా సువార్త? అరే, నీ సంబరం కూడా ఒక అర్థవంతంగా జరగాలి, నీ స్తుతి కూడా అర్థవంతంగా వెళ్ళాలి, నీ ప్రతి పని అర్థవంతంగా వెళ్ళాలి. సువార్తకు వెళ్తున్న చాలామందిని నేను చూస్తుంటాను. సువార్తకు వెళ్ళే ప్రతి ఒక్కరి కోసం నాకు బాధ్యత ఉంది. మనం ఊరికే వీధుల్లో ఒక డప్పు కొట్టుకొని పాట పాడుకుంటూ వెళ్తే ఈనాటి సమాజం దాన్ని అర్థం చేసుకునే స్టేజ్లో లేదు. మారాలి, ఆలోచన విధానం మారాలి. మన కష్టం క్రీస్తునందు వ్యర్థం కాకూడదు. క్యారల్స్ చేసే టైం ఈవినింగ్ 6 to నైట్ 11, ఈలోపు అయిపోవాలి క్యారల్స్. విశ్వాసుల ఇంటికి వెళ్ళేది కాదు క్యారల్స్. విశ్వాసి అందరినీ ఒకచోట పోగేస్తే, ఓ వీధిలో, ఆ వీధిలో ఉన్న తన సహోదరులందరినీ లేదా ఇరుగు పొరుగు వారందరినీ ఒకచోట పిలిచి క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ప్రతి ఇల్లు ఒక సెమీ క్రిస్మస్ చేయొచ్చు, ప్రతి వీధిలో ఒక సెమీ క్రిస్మస్ చేయొచ్చు. అక్కడ సేవకుడు నిలబడి
క్రీస్తు ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్టు చెప్పాలి. యేసే దేవుడని బల్లగుద్దడం కాదు సువార్త. యేసు మాత్రమే ఎందుకు దేవుడు అర్థం కావాలి ఈ లోకానికి. ఆమేన్. లేదు అలా కాదు అంటే వీధులంతా తిరగాల్సి వస్తే విశ్వాసులు ఇంటికి తిరగక్కర్లేదు, వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారికి హ్యాపీ క్రిస్టమస్ అని విష్ చేసి, కుదిరితే ఓ కరపత్రం ఇచ్చి, కుదిరితే ఓ 4 మాటలు చెప్పి, రోజులో 10 ఇల్లు తిరగగలిగినా పర్వాలేదు, నాణ్యత కలిగిన అర్థమయ్యే మాటలతో సువార్త చేద్దాం. ఇది అద్భుతమైన గడియ. క్రిస్మస్ టైంలో క్రీస్తును ద్వేషించేవాడు కూడా సైలెన్స్గా ఉండి వింటుంటాడు. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. దిస్ ఈస్ ద రైట్ టైం. మనకు నచ్చింది గుడ్డిగా చేస్తూ పోతే దేవుని కార్యం జరగదు. దేవునికి నచ్చింది క్రమంగా చేస్తూ పోతే దేవుడు తన కార్యాన్ని ముగించుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది కిరణ్ పాల్ చెప్పట్లేదు. కిరణ్ పాల్ నుండి ఆత్మదేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఇది ఆయన స్వరం, ఇది ఆయన ఉద్దేశం, ఇది ఆయన జ్ఞానం. నేను కేవలం మోగుతున్నాను బూరలాగా అంతే. శబ్దమంతా ఆయనదే, ఆలోచన అంతా ఆయనదే. యేసు ప్రభు చాలా చిన్న వయసులో మాట్లాడితే అక్కడున్న పెద్దలందరూ ఏమనుకున్నారు, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడిది. చిన్న వయసులో ఎవరైనా సరే అతీతంగా వాడబడుతుంటే అది దేవుని జ్ఞానమే, దేవుడే. ఆమేన్. కాబట్టి దైవ కార్యము క్రమముగా మర్యాదగా జరగాలి. మనకు నచ్చినట్లు కాదు, ఆయనకు నచ్చినట్లే జరగాలి. సో ఈ క్రిస్మస్, ఈ సంవత్సరం నుంచి అయినా దయచేసి క్రిస్మస్ అంటే శబ్దమే అనుకోకండి, ఆర్భాటమే అనుకోకండి. ఆలోచన పంచడమే క్రిస్మస్ అని, అర్థమయ్యేటట్లు చెప్పడమే క్రిస్మస్ అని గుర్తుంచుకోండి. గిఫ్ట్స్ ఇచ్చుకోండి, భోజనాలు పెట్టండి, మీ ప్రేమగా మీకు ఏది తోచితే అది చేయండి. కానీ అల్లరి చేసేది మాత్రం క్యారల్స్ కాదు, అల్లరి క్యారల్స్ కాదు. వీధుల్లో ఏమిటండి వీళ్ళు ఈ మధ్యరాత్రి అని సనుక్కుంటున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అదే తప్పు నేను కూడా చేశాను ప్రారంభంలో, నాకు తెలియక. పెద్దలు చేశారు కదా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏమిటండి వీళ్ళకి అసలు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఈ టైంలో ఏమిటండి ఆ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని అరుస్తారు ఏమిటండి అని వాళ్ళు చిరాకు పడుతున్నారు. సమయోచితమైన జ్ఞానం కావాలి మనకి. సమాజానికి మనం సువార్త చెప్పాలి అంటే మనకు నచ్చినట్లు చెప్పొద్దు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒకసారి నాకు జ్ఞాపకం ఉంది, ఒక 11 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక ఉపవాస ప్రార్థనకి నన్ను పిలిచారు. ఒక పెద్ద ఆయన చాలా పెద్ద మందిరం కలిగి మంచి సేవ చేశాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు అప్పటికి. నాకు తెలిసి అప్పటికి ఆయనకి 55-60 సంవత్సరాలు అనుకుంటాను. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. 1000 మంది సంఘం కూర్చునేంత మందిరాన్ని కట్టి ఆ మందిరంలో ఉపవాస ప్రార్థనలు పెట్టాడనమాట. ఓపెనింగ్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత 3వ రోజు నన్ను పిలిచాడు, మీరు వాక్యం చెప్పడానికి రావాలి, మీ సాక్ష్యం కూడా మాతో పంచుకోవాలని. సరే అని వెళ్ళాను. కొద్దిసేపటికే ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చి అంత దూరంలో నిలుచుండి పాస్టర్ గారికి చెయ్యి ఊపుతున్నాడు. ఆయన పిలిచాడు, ఏంటి అని. కొంచెం మీ చర్చ్ మీద పెట్టిన సౌండ్ తగ్గిస్తారా? మా కోడలు ఇంటికి వచ్చింది, చిన్న బిడ్డ, డెలివరీ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాము. చిన్న బిడ్డ ఉంది, ఊరికే ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంది, కొంచెం సౌండ్ తగ్గించరా అని అడిగాడు. పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఆయన పెద్ద ఆయన, పో మీరు సినిమా పాటలు పెట్టి మీకు నచ్చినట్లు సౌండ్లు పెట్టి అల్లరి చేసినప్పుడు మేము ఏమైనా అన్నామా? ఇవి జీవం కలిగిన దేవుని మాటలు వింటే బాగుపడతావు పో అన్నాడు. ఆయన సరే అని సైలెన్స్కి వెళ్ళి 40 మందిని వేసుకొచ్చాడు. 2 పైకి ఎక్కి 2 మీరు ఏమంటారు వాటిని, హారన్స్ని, బాకాల గొట్టాల, వాటిని విరిచి ఆయన ముందు పెట్టి అన్నారు, 4 మడితేసి అన్నారు, ఇంకొకసారి ఈ ఊర్లో హారన్ పెట్టావా ఇప్పుడు బాకాలు విరిగాయి, తర్వాత నీ కాళ్ళు ఇరుగుతాయి అన్నారు. నేను అక్కడే ఉన్నాను. ఆ ఊర్లో 16 సంవత్సరాలు సేవ చేసి గౌరవాన్ని కాపాడుకున్న వ్యక్తి ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. అంతకుముందు ఆయన వస్తుంటే నమస్తే సార్ అనేవాళ్ళంట, ఇప్పుడు అసలు పలకరించడమే మానేశారంట. అదే ప్లేస్లో పౌలు భక్తుడు ఉంటే ఏం చేస్తాడో మీరే చెప్పండి. అయ్యా పౌలు గారు, చిన్న బిడ్డ ఉంది మా ఇంట్లో, ఆ శబ్దం కొంచెం డిస్టర్బ్ అవుతుందండి, ఊరికే ఉలిక్కిపడి బోర్మని ఏడ్ చేస్తుంది. ఏం చేస్తాడు పౌలు? ఆ వ్యక్తిని రక్షించుకోవడానికి వెంటనే హారన్స్ ఆపుతాడా ఆపడా?
బైబిల్ ఏమన్నాడు తెలుసా? శరీర సంబంధులైన నా సహోదరులను రక్షించుకొనుటకు అవసరమైతే నేను శాపగ్రస్తున్నైనా అవుతానన్నాడు. మనం చిన్న డిస్టర్బెన్స్ తగ్గించలేకపోతున్నాం. మళ్ళీ దానికి రోషం అనే పేరు ఒకటి, శద్రకు మేషకు అబేద్నెగోలంట. ప్రతిదాన్ని పులుముకోవడమే. ఏది మంచి, ఏది చెడు, ఏది ఆటంకం, ఏం ఆలోచన లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నీ ఆవేశం, నీ రోషం వ్యర్థం. ఏం సాధించలేదు ఇప్పటి వరకు. 1000 మందిని సంపాదించుకొని 10,000 మందికి శత్రువులమయ్యాం. 10,000 మందిని సంపాదించుకుంటే 1,00,000 మందికి శత్రువులమయ్యాం. ఈ రోజుకి భారతదేశానికి క్రైస్తవుడు అపార్థమయ్యాడు, క్రైస్తవ్యం అపార్థమయ్యింది. నాకున్న గమ్యం ఒక్కటే, అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి, అర్థమయ్యేటట్లు చేసి తీరాలి. దానికోసం 1,00,000 మంది యవ్వనస్తులను తయారు చేయాలి. సహనంగా, ఓపికగా, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, ఎన్ని నిందలేసినా మౌనంగా దేవుని చేయి పట్టుకొని ప్రార్థనతో, దేవుని ఉద్దేశాలతో, ప్రతిరోజు కన్నీళ్లతో దేవుని చిత్తం నెరవేర్చడానికి రోషం కలిగిన 1,00,000 మంది యవ్వనస్తుల్ని తయారు చేస్తే చాలు, ఈ మనిషి లేకపోయినా దైవ కార్యం జరిగిపోతుంది. ఆమేన్. సహనం అన్నిటికంటే గొప్ప ఆయుధం. వ్యూహం లేకుండా సహనం ఉండొద్దు. సహనం ఉండాలి, దాంతోపాటు వ్యూహం కూడా ఉండాలి. ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే ప్రతి విషయం మీ జీవితానికి చాలా అవసరం. ఈ క్రిస్మస్ మీరు ఆశీర్వాదాలు ఎలా పొందాలో చెప్పడానికి వచ్చిన క్రిస్మస్ కాదు. ఈ క్రిస్మస్ మీరే ఆశీర్వాదంగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చిన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రిస్మస్ అంటే పెద్ద పెద్ద పాటలు, కేక్ కట్టింగులు, డ్యాన్సులు, ఆటలు, పాటలు, ఆనందాలు అనుకున్నాం ఇన్నాళ్ళు. నిజమే, అది కూడా ఉండాలి. అలాంటివి చూడ్డానికి లోకంలో చాలామంది వస్తారు. కానీ సువార్త చెప్పడం ఎలాగో తెలియకుండా అవన్నీ చేస్తే ఏం చేస్తారంటే, భలే చెప్పారండి అని చప్పట్లు కొట్టి ఆనందపడి 2 ముద్దలు తిని వెళ్ళిపోతారు. అందరికీ భోజనాలు పెట్టడానికా సభలు? భోజనాలతో పాటు ఆత్మకు ఆహారం కూడా పెట్టాలి. ఆమేన్. భలే జరిగిందండి, గ్రాండ్గా, గొప్పగా. దేన్ని బట్టి అంటారు తెలుసా? 5,000 మంది తిన్నారండి భోజనాలు, 4,000 మంది తిన్నారండి, 10,000 మంది అది గ్రాండ్ అంట. ఎక్కువ మంది భోజనాలు చేస్తే గ్రాండా? దేవుడు అనుకుంటాడు, అరే దేనికి గ్రాండ్ అంటున్నావు నాన్న, నా చిత్తం ఎక్కడ జరిగింది అక్కడ? అంత ఖర్చు పెట్టి నా మనసు ఏమైనా ప్రకటించావా? నా ఆలోచన ఏమైనా చెప్పావా? ఆయన మనసంతా ఆయన ఆలోచన మనకి ఇవ్వాలని. పరిశుద్ధాత్ముడు ఒకవైపు దుఃఖపడుతుంటాడు, ఇంకా చాలు, మన సొంత సంతోషాల కోసం చేసిన ప్రయత్నాలు మానుకుందాం. ఆత్మదేవుడు మీతో ఇలా చెప్పమన్నాడు, మీకు నచ్చింది చేసి కొంచెం ఫలితం కనబడగానే దేవుని చిత్తమని భ్రమపడుతున్నారంట. లేదా అది నీకు నచ్చింది, నీకు కనబడిన ఫలితం మాత్రమే. దేవునికి నచ్చింది చూడు, 4 దిక్కులు నువ్వు ఫలితాన్ని చూస్తావు. ఇన్నాళ్ళు 4 గోడల మధ్యలో ఫలితాన్ని చూసి సంబరపడ్డావు, ఇంకా చాలు దోర్నాలా. 4 దిక్కులు కదిలేటట్లు, 4 దిక్కుల్లో ఫలితాన్ని చూసేటట్లు నీ ఆలోచన మార్చుకో. ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రతి ప్రాంతానికి కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని విధి విధానాలు ఉంటాయి. వాటిని దాటి ప్రజలు ఎప్పటికీ నడవరు. పౌలు భక్తుని బట్టి మనం జ్ఞానం నేర్చుకుంటే ఎలాంటి పద్ధతిలోనైనా సరే క్రీస్తు పద్ధతిని ఉంచగలిగిన శక్తి పౌలుకుంది. అందుకే పెద్దలు అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు బాగోలేకపోతే ఊరు బాగోదు, నోరు బాగుండాలి. కాబట్టి మనం అనేకులకు డిస్టర్బ్ అవుతున్నామేమో. మన చర్చెస్ పైన సువార్త చెప్పేటప్పుడు మాత్రమే హారన్ ఆన్లో ఉండాలి, మిగతా టైం మొత్తం ఆఫ్లో ఉండాలి. కానీ మనం అలా కాదు. మరి దేవుడు మనకు అందరికీ కోకిల స్వరాలు ఇచ్చాడుగా. కావు 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 అంటది కోకిల. ఏమంటది? కావు కావు కదా, కుహు కుహువా. అసలు కోకిల స్వరాలనే మర్చిపోయేటట్లు మరి వాతావరణం అలా ఉంది. ఎందుకండి? కాకి స్వరం కాకికే ముద్దంట. కాకి పిల్ల నువ్వు ఎలా పాడినా ఆయన అంగీకరిస్తాడు. కానీ దయచేసి వాడికి ఎవడికి ఏమో అర్థం కావట్లా నువ్వు హారన్ పెడితే. ఏమిట్రా వీళ్ళ గోల, వీళ్ళది. మళ్ళీ గట్టి గట్టిగా ఆరాధన, గట్టి గట్టిగా బయట వాళ్ళకు వినబడేటట్లు. సేమ్ తప్పు నేను చేశాను, నేను చెప్తున్నాను. అలా తప్పు చేసి
చర్చ్ చుట్టూ ఉండే కొన్ని కుటుంబాలకు నేను శత్రువుగా మారిన నా మొదటి సంవత్సరం సేవ నాకు ఇప్పటికీ జ్ఞాపకం.